ఛాంపియన్స్ ట్రోఫీ ఊహించిన మలుపులు తిరుగుతుంది. టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. ఫేవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టింది. ఒకరి బాగు కోసం ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది, అంతేగాని ఒకరి చెడు జరగాలని తలిస్తే మనకు అదే జరుగుతుందని పెద్దలు అంటుంటారు. స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, అసూయతో కుట్ర పన్నితే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిస్తుంటారు. ఈ మాటలు సరిగ్గా ఇంగ్లాండ్ జట్టుకు సూట్ అవుతాయి. టీమిండియాపై ఆ జట్టు పన్నిన కుట్రలు భగ్నమవడమే కాదు, వాళ్ళకే రివర్స్లో ఊహించని షాక్ తగిలింది. భారత్ మీద ఏడుస్తూ వచ్చిన ఇంగ్లీష్ టీం మరోమారు ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టింది. అసలు ఇంగ్లాండ్ పన్నిన కుట్ర ఏంటి, టీమిండియాను ఏ విషయంలో ఇబ్బంది పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్పటి నుంచి టీమిండియాపై ఏడుస్తోంది ఇంగ్లాండ్. భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరగడం వల్ల ఆ టీంకు మిగతా జట్ల కంటే అదనపు ప్రయోజనం కలుగుతుందంటూ ఇంగ్లాండ్ సీనియర్లు నాజర్ హుస్సేన్, మైకెల్ వాన్ వంటి ప్రముఖులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకే గ్రౌండ్లో ఆడటం వల్ల ప్రయాణ భారం లేకపోవడం, పిచ్తో పాటు కండిషన్స్కు ఈజీగా అలవాటు పడటం టీమిండియాకు అనుకూలమంటూ చెప్పుకొచ్చారు. క్రికెట్పై భారత్ పెత్తనం నడుస్తోందని, ఇతర జట్లకు లేని బెనిఫిట్స్ రోహిత్ సేనకు ఎందుకంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాన్ హుస్సేన్కు తోడుగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లాంటి వాళ్ళు కూడా భారత్పై విషం కక్కారు. టీమిండియా కప్పు గెలవద్దనో ఏమో వరుసగా విమర్శలు ఎక్కిపెడుతూ రెచ్చగొడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు అదే ఇంగ్లాండ్ టీంకు రివర్స్ అయ్యింది. ఆ జట్టు వరుసగా ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది. సెమీస్ లేదా ఫైనల్స్లో భారత్ చేతుల్లో దుబాయ్ వేదికగా ఓడి ఉంటే కొత్త కుట్రకు తెరతీసే అవకాశం ఉండేది. కానీ చిన్న జట్టైన ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడటంతో ఇంగ్లాండ్కు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. భారత్ మీద ఇంగ్లాండ్, ఆసీస్ లాంటి పలు దేశాలు దుమ్మెత్తిపోయడం సరైనదేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీసీసీఐ ఒప్పుకుంది కాబట్టే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. మన టీం దుబాయ్లో ఆడుతుందని ముందే నిర్ణయించారు. ఒకవేళ ఏదైనా దేశం భారత్ మ్యాచ్లు, వేదికల గురించి అభ్యంతరం వ్యక్తం చేయాలని అనుకుంటే ముందే చేయాల్సింది. కానీ అంతా అయిపోయాక, టోర్నీ సగానికి చేరుకున్నాక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఆడలేక మధ్యలో ఓడు అంటే ఇదేనని ఇంగ్లీష్ టీంపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? విలువైన కామెంట్స్ని తెలియజేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.